ఇప్పుడు రాస్తున్నప్పుడు ఎక్కడో చోట మనకు రైటర్స్ బ్లాక్ వస్తుంది, సడన్గా ఒకటి క్రాక్ అవుతుంది, ఒక సీన్ అవ్వచ్చు. సో అది మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? Literally, I just take a break and read it. Okay. For me, writer's block always went whenever I read. ఓకే. అంటే అది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే వాట్ ఐ ట్రై టు యూజువలీ డూ ఈస్, నేను ఏ జానర్లో అయితే రాస్తుంటే రైటర్స్ బ్లాక్ వచ్చిందో దానికి సంబంధం లేని జానర్లు చదువుతా. ఓకే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ థ్రిల్లర్ నో, యాక్షన్ థ్రిల్లర్. మధ్యలో ఎక్కడో మనకి ఒకసారి స్ట్రక్ అయిపోతాం. సో ఐ వుడ్ రీడ్ కామెడీ. ఓకే. ఆర్ ఐ వుడ్ రీడ్ దీనికి సంబంధం లేని చదువుతా, బికాస్ దెన్ ఇట్స్ ఎ రిలీజ్. మళ్ళీ దీని జానర్లో చదువుతున్నాను అనుకోండి, అక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. సో ఐ వాంట్ బ్రేక్ ఫ్రమ్ ఇట్. సో ఐ రీడ్ మోడ్ హౌస్, or I read Sripa Subramanian Shastri, or I read Muhammad Qadir Wahab short stories, or I read some French comedies. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ ఏమంటారు కట్ చేసినట్టు అయ్యి రిలీజ్ అయిపోతుంది. ఓకే. యూజువల్గా ఏమవుతుందంటే సమ్వేర్ ఇట్ కమ్స్ బ్యాక్ అండి. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. ఇట్ కమ్స్ బ్యాక్, మైండ్కి రెస్ట్ వస్తుంది ఫస్ట్. రెస్ట్ వచ్చి మీరు వేరే ఆలోచనలోకి వెళ్ళి మ్యూజిక్ వినడము అలా జరగ ఒక 1 వీక్ అలా టక్మని యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. బట్ నా వరకు నాకు రీడింగ్ గివ్స్ మీ ట్రెమెండస్ బ్రేక్ ఫ్రమ్ రైటర్స్ బ్లాక్. దెన్ మ్యూజిక్. బట్ మోర్ దాన్ మ్యూజిక్, మ్యూజిక్ కాసేపు అలసట రావచ్చు సౌండ్కి, బట్ రీడింగ్ ఎప్పుడు అలసట రాదు. అంటే కళ్ళకు కొంత ఉండొచ్చు కానీ బట్ దట్ ఈస్ నాట్ మచ్. యూజువల్గా ఏంటంటే చాలా స్ట్రేంజ్ హ్యాబిట్స్ ఉంటాయి కొంతమంది రైటర్స్కి, ఈ రైటర్స్ బ్లాక్ను ఓవర్కమ్ చేయడానికి. ఇప్పుడు డాన్ బ్రౌన్ అనుకోండి, విల్ హ్యాంగ్ హిమ్సెల్ఫ్ అప్సైడ్ డౌన్. విక్టర్ హ్యూగో అయితే హీ విల్ బీ వితౌట్ క్లోత్స్ ఫర్ సమ్ టైమ్. దెర్ ఇస్ అనదర్ రైటర్ హూ స్లీప్స్ ఇన్ ఓపెన్ కాఫీ. దట్ గివ్స్ హిమ్ లాట్ ఆఫ్ That's what I'm saying. ఇండివిజువల్ ప్రిఫరెన్స్లు, వాళ్ళ మెంటాలిటీలు, వాళ్ళ ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి కూడా ఉంటుంది టెక్నిక్స్. దానికి ఒక స్పెషల్ సెట్ ప్యాటర్న్ ఉంది. నేనేమంటానంటే మీరు దేనిలో అయితే ఇరుక్కుని ఉన్నారో దానికి సంబంధం లేని విషయాలతో కొంతకాలం డీల్ చేస్తే మళ్ళీ దీని మీద ఒక డిస్టెన్స్ వస్తుంది. యూ హ్యావ్ టు క్రియేట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద వాట్ ఈస్ గివింగ్ యూ ద ప్రాబ్లమ్ రాదర్ దెన్ స్టేయింగ్ దేర్. సో వెన్ యూ క్రియేట్ ద డిస్టెన్స్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్. I want to discuss about this writer's block also. So చాలా మంది అంటే when you get stuck, సో ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్ళాలో తెలియదు. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే కనుక యూ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్, మన నిద్రలో ఒక డ్రీమ్ లా కూడా వచ్చేస్తుంది ద సొల్యూషన్. కరెక్ట్. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్ ఫర్ మీ, సో మల్టిపుల్ టైమ్స్. సో బట్ యూ షుడ్ బీ నాట్ లేజీ టు గెట్ అప్ అండ్ రైట్ ఇట్ డౌన్. సో పొద్దున్న మర్చిపోతాం, బట్ దట్స్ నాట్ ద సొల్యూషన్ దట్ ఐ వాస్ సజెస్టింగ్. పడుకోమని కాదు. ద సొల్యూషన్ దట్ ఐఎమ్ సజెస్టింగ్ ఇస్ కీప్ గెటింగ్ ఎక్స్పోజ్ టు గుడ్ కాంటెంట్. సో ఇప్పుడు నేను ఒక రామ్కామ్ రాస్తున్నాను, ఐఎమ్ స్టక్ సమ్వేర్. సో వన్ ఆఫ్ మై స్క్రిప్ట్స్ అదైతే కనుక 70% ఆఫ్ ద స్టోరీ ఆల్మోస్ట్ లైక్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్లో రాసేసాను. సో బట్ దట్ వన్ లాక్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 years టు క్రాక్. So 2 years తర్వాత one fine day I could get that particular solution for that. Okay. But the solution that I could come up with for writer's block is if I am writing a rom-com, so even if I am watching a horror films, like continuous horror films చూస్తున్నా సరే, so you'll get ideas for your rom-com. సో బికాస్ వేరే జానర్స్ చూసినా సరే, సో బికాజ్ యూ హ్యావ్ దిట్ సీడ్ ఇన్సైడ్ యూ, అది సబ్కాన్షియస్గా విల్ బి సర్చింగ్ ఫర్ సొల్యూషన్స్. సో ఈవెన్ ఇఫ్ యూ డూ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ థింగ్ దట్ ఈస్ సంథింగ్ గుడ్, ఐ మీన్ లైక్ డోంట్ డూ షిట్, బట్ ఏదైనా మంచి ఇది మీరు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే కనుక ఆటోమేటికలీ యూ విల్ ఫైండ్ సొల్యూషన్స్ ఇన్ యువర్ ఓన్ స్టోరీ. బికాస్ కాబట్టి మనం ఏంటంటే ఆ వరల్డ్లో ఉండాలి, ఆ స్టోరీ వరల్డ్లో ఉండాలి.
సో దెన్ మనం ఏం చూసినా సరే ఆ స్టోరీకి పనికొచ్చేది ఏదో ఒకటి యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. ఇట్స్ నాట్ కాపీ, సో యూ విల్ గెట్ ఐడియా. సో radar should be on ఎవ్రీ టైం అనమాట. ఇంకా మనం ఆ స్టోరీలో ఉన్నప్పుడు ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే లైక్ నిద్రపోతున్నప్పుడు కూడా యువర్ క్యారెక్టర్ షుడ్ బి దేర్ విత్ యూ. సో దెన్ ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ టు బెగ్గర్ ఆల్సో యూ విల్ గెట్ అన్ ఐడియా. correct. సో దట్స్ హౌ ఐ క్రాక్ మై రైటర్స్ బ్లాగ్. I keep getting exposed to good content. When I get some, like when I was stuck at some place in the story, I used to go out, sit along with the people. ఓకే. అందరిని చూస్తుండేవాడిని. నాకు ఈ క్యారెక్టర్ ఈ పర్టికులర్ ప్లేస్లో ఏదైతే నన్ను ఆపుతుందో ఆ క్వశ్చన్స్ ఆ ఇన్నోసెంట్ పీపుల్ని అడిగేవాడిని. ఓకే ఓకే. హౌ దే డీల్ విత్ దోస్ ప్రాబ్లమ్స్ విత్ దేర్ ఇన్నోసెన్స్ అనేది తెలుసుకోవడానికి. వాళ్ళు చెప్పిన వాటిలో నుంచి నాకు అర్థమైంది చేసుకుని కొంచెం దానికి నేను కొంచెం పెప్పర్ కలిపి రాసేవాడిని అన్నమాట. డెఫినెట్గా వచ్చేసరికి ఆ బ్లాక్ ఉంటుందండి యాక్చువల్గా. బట్ అది బ్లాక్ అని చెప్పి తెలియడానికి ఒక వారం పడుతుంది. అంటే అర్థం కాదనమాట. ఏంటంటే ఏం రాసినా వచ్చేసరికి వి వోంట్ గెట్ సో సాటిస్ఫైడ్. ఇది కరెక్టా కాదా అని ప్రతి ఒక్క డైలాగ్కి డౌట్ వస్తుంది. ప్రతి ఒక్క దీనికి వచ్చేసరికి ఇది కరెక్ట్ కాదేమో, ఇంకా బెటర్గా రాయొచ్చేమో అని చెప్పి ఒక ఇది వస్తుంది. అండ్ ఎలా అంటే ఇప్పుడు కొన్నిసార్లు రాసినప్పుడు బయట మూవీస్ చూసామంటే కనుక, ఇప్పుడు నేను ఒక కంప్లీట్ క్రైమ్ డ్రామా కానీ లేకపోతే ఒక ఫోక్లోర్ డ్రామా ఏదో ఒక వేరే డ్రామా రాస్తున్నప్పుడు ఇఫ్ ఐ సీ సమ్ అదర్ మూవీ దాని ఇన్ఫ్లుయెన్సెస్ తెలియకుండానే వచ్చేస్తాయి లోపలికి. సో దానివల్ల స్క్రిప్ట్లో మనకు తెలియకుండానే వచ్చేసరికి ఆ మూవీ అంత ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటే కనుక దీని మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం చెడిపోవడం, ఈ మెస్సీ దీనిలో వచ్చేసరికి మళ్ళీ బ్లాక్ రావడం అదైతే ఉంటుంది యాక్చువల్గా. సో ఎలా ఓవర్కమ్ అవ్వాలి దాన్ని? ఓవర్కమ్ జస్ట్ టైం కమ్స్ అండి అంతే. ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ తగిలి మనం చూడడమే. నా వరకు ఐ ట్రై టు సీ వాచ్ సమ్ మూవీ అగైన్. ఓకే. ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ నాకు బేసికల్గా ఏమైనా మంచి మూవీ ఏమైనా చూస్తే కనుక వెంటనే రాయబుద్ధి అవుతుంది అన్నమాట. అది కాకపోతే ఈ లోపు ఇంటికి వచ్చే లోపలే పోతుంది, అది వేరే విషయం. సో వెంటనే ఒక మంచి మూవీ ఇప్పుడు అక్టోబర్ లాంటి ఒక మూవీ చూడంగానే వచ్చేసరికి అరే ఇలాంటి ఐడియా ఉంది కదా మన దగ్గర, ఏమైనా రాస్తే బాగుంటుందేమో అన్న ఒక కొన్ని మూవీస్ మాత్రమే క్రియేట్ చేస్తాయి అలాంటి. అలా అనిపిస్తుంది. కొన్ని మూవీస్ చూసి అలాంటి ఇన్స్పిరేషన్స్ ఎక్కడో అక్కడ దొరుకుతాయి. అది మూవీయే కావచ్చు, లేకపోతే మనం మీట్ అయ్యే పర్సనే కావచ్చు. సో అది డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వే టు ఓవర్కమ్ ది బ్లాక్ అండి. నాట్ ది సేమ్ ఫర్ యూ. యాక్చువల్లీ దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఆల్సో. ఏమంటారంటే రైటర్స్ బ్లాక్ అనేది ఉండదు, అలా ఎందుకు ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఏదో ఫీర్ ఉండటం వల్ల వాళ్ళు అలాగా పోస్ట్పోన్ చేస్తారు, అదో మిత్, అదొక అపోహ మాత్రమే అని. అపోహ అవ్వచ్చు అంటే రైటర్స్ బ్లాక్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏమని అంటారంటే రైటర్స్ బ్లాక్ అనేది ఉంటే ప్లంబర్స్ బ్లాక్ ఉండాలి, ఒక పెయింటర్స్ బ్లాక్ ఉండాలి, ప్రతి ఓడి ఎక్కడో స్టక్ అవుతాడు. స్టక్ అవడం అనేది కామన్ అండి. అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటా. అది ఇట్ కుడ్ బి ఏ మిత్ టు. అది వచ్చేసరికి ఇప్పుడు అదే మంగళవారం పూట ఏం పనులు చేయొద్దు అన్నట్టుగా ఇది కూడా ఒక మిత్ లాగా. అంటే రైటర్స్ బ్లాక్ నేనేం రాయలేను ఇప్పుడు, సో లెట్ మీ స్లీప్ అని చెప్పి మనం ఎస్కేప్ అవడానికి పెట్టుకున్న ఒక వర్డ్ కూడా అయి ఉండొచ్చు కాక. బట్ ఏంటంటే ఆ ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిరోజు రాస్తూనే ఎంజాయ్ అనేది జరగకపోవచ్చు. There is something called writer's block. So is it an imaginary thing or what? ఏమో అది ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్క రైటర్ వాడికి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసేది ఏంటి అంటే నువ్వు ముందుకెళ్ళేటప్పుడు రైటర్స్ బ్లాక్ అని ఒకటి వస్తుందిరా, అది నిన్ను ఆపేస్తుంది అని చెప్పేస్తుంది. సో ఈవెన్ ఐ ఫేస్ ద సేమ్ థింగ్. ఈ రైటర్స్ బ్లాక్ అనేది ఏంది అని ఫస్ట్ కనుక్కున్న తర్వాత ఓహో ఇదేనేమో అనేసి దెన్ ఐ గాట్ స్టక్. బట్ ఐ థింక్ డిసిప్లిన్ కంప్లీట్లీ డిస్ట్రాయ్స్ రైటర్స్ బ్లాక్. ఐ థింక్ ఒకటి వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అండ్ వాట్ ఎవర్ గైడ్ లైన్స్ దెర్ ఆర్ ఇన్ ద వరల్డ్. Let's say that there are 3-act structures, 5-act structures, or a complete random line of thoughts or whatever train of thoughts.
వాట్ ఎవర్ యువర్ సిస్టమ్ ఇస్, ఆ సిస్టమ్ని ఒక్కసారి మనం అర్థం చేసుకొని దానికి ఉన్న రూల్స్ మనం బ్రేక్ చేసుకొని మోల్డ్ చేసుకొని ఇఫ్ యూ ఫార్మ్ అవర్ ఓన్ సిస్టమ్, ఐ థింక్ దట్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బ్రింగింగ్ యువర్ సెల్ఫ్ టు దట్ డిసిప్లిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్ ఈస్ అ వెరీ టెక్నికల్ ఫార్మ్, ఇట్ ఈస్ నాట్ ఆర్ట్. సో ఒక ప్లేన్ పేపర్ మీద మనం బొమ్మ గీయడం కాదు. The moment we are putting pen to paper, we are forming something which has structure, which has a defined way of telling it, or defined way of defining it, or whatever it is. దానికి మనకు ఒక నాలెడ్జ్ అవసరము, దానికి ఒక డిసిప్లిన్ అవసరం. వితౌట్ దట్ వీ కెన్ నెవర్ డూ ఇట్. సో దట్ నెవర్. ఐ థింక్ దీని రూట్లో కూడా రైటర్స్ బ్లాక్ రూట్కి వెళ్తే ఇందాక మీరు అన్నట్టు ఖచ్చితంగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ సీన్ బాగా రాదేమో, ఈ సీన్ చూసి నవ్వుతారేమో అండ్ ఫియరే రూట్ కాజ్ అని నాకు అనిపిస్తుంది. అది బాగుండకపోవచ్చేమో. సో మెనీ పీపుల్ ఆర్ దేర్, ఐ నో. వాళ్ళు ఇప్పుడు ఒక లెట్స్ సే దట్ వీ హ్యావ్ అ సిచ్యువేషన్, ఒక మనిషి ఇప్పుడే తెలియకుండా పైనుంచి ఏదో రాయేస్తే కింద కూడా చచ్చిపోయింది. నా వాట్ డస్ ఈ డూ అంటే టు థింక్ ఆఫ్ దట్ పాసిబుల్ అవుట్కమ్ మనకు 3 రోజులు 4 రోజులు పడుతుంది. Okay, and we think of something shitty. There are so many people out there who will come up with 20 solutions. You talk to kids, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి స్టోరీ టెలింగ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని అవుట్కమ్స్ చెప్పమంటే they'll have so many creative things because their brain is free from that entire fear from conditioning. Fear of conditioning of what will he think of me, what is me, that ego, all that is not there. So I think we have to separate that and start thinking in a very creative manner. Okay. Our interaction with people also has to be that free. So we need a very good circle of people who don't judge us. అంటే ఒక తప్పుగా ఏమైనా చెప్పినా కానీ అది ఏంద్రా అది అని నెగటివ్ కమెంట్స్ అవన్నీ ఇనిషియలీ అట్లీస్ట్. I think we need to have that creative discussion with complete freedom. A group unte I think writer's block is not going to happen at all. Okay. నాకు అవుతూ ఉంటుంది. I don't call it writer's block first of all. I hope I don't want to bring that writer's block to life. But I think I have a good circle of people. వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు I get a lot more ideas. So that changes it for me. Agree. సో ఇప్పుడు జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే రైటర్స్ బ్లాక్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే లిమిటెడ్ నాలెడ్జ్ వల్ల వస్తాయేమో అనిపిస్తుంది. మేబీ నాట్ ఎనఫ్ రీడింగ్ ఆఫ్ ద బుక్స్, మేబీ అబౌట్ ద క్రాఫ్ట్. సో ఇవి లేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి వచ్చి వీ ట్రై టు పుట్ ఇట్ ఆన్ సంథింగ్ ఎల్స్. ద యాక్చువల్ కాజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్సైడ్ అస్, బట్ వీ మేబీ రైటర్స్ బ్లాక్లో ఉన్నాను అంటాం కూడా మేబీ ఇట్ ప్రూవ్స్ హిమ్ యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ అని కూడా అలా అనిపిస్తుందేమో. రైట్. చాలామందికి ఒక ఫియర్ ఉంటుంది, అంటే మనం మంచి సీన్ రాయలేమేమో, ఒక అద్భుతమైన సీన్ రాదేమో, లేదా ఈ సీన్ నేను రాసింది చూస్తే ఎవరన్నా వాళ్ళకి నచ్చదేమో, లేదంటే వాళ్ళు ఈ సీన్ రాసింది చూసి వాళ్ళు నవ్వుతారేమో అని ఒక ఎంబారెస్మెంట్ ఫీల్ అవుతాయేమో అన్న ఫియర్ ఎక్కువ. ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ రైటింగ్ బ్లాక్ లోపల ఉండే రూట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, దట్ దిస్ మే నాట్ బీ వాట్ వీ ఎజ్యూమ్డ్ ఇట్ టు బీ అనేది మేజర్ అనమాట. సో దానివల్ల ప్రోక్రాస్టినేషన్ చేసేస్తాం. ప్రోక్రాస్టినేషన్ అంటే వి డిలే చేసేస్తాం. సో ఏదో ఒకటి కొంచెంసేపు అలా సోషల్ మీడియా, ఫేస్బుక్ అనో, కొంచెంసేపు యూట్యూబ్ అనో, కొంచెంసేపు అలా డిస్ట్రాక్ట్ అయిపోయి అలా పోస్ట్పోన్ చేస్తుంటాం. సో దట్స్ రైటర్స్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే. సో మేజర్ థింగ్ ఏంటంటే మీరు పోస్ట్పోన్ చేయాల్సింది మీ పేపర్ వర్క్ కాదు. సో యూ హ్యావ్ టు పోస్ట్పోన్ ద పర్ఫెక్షనిజం. నేను పర్ఫెక్ట్గా రాయాలి అని అనుకోవద్దు ఎప్పుడు. స్టార్ట్ రైటింగ్ ఎక్కడో చోట వస్తుంది. జనరల్గా దీనికి ఒక చిన్న సజెషన్ ఏంటంటే వామిట్ డ్రాఫ్ట్ అని ఒక టెక్నిక్ ఉంది. అంటే వామిట్ డ్రాఫ్ట్ అంటే సపోజ్ మీ మనసులో ఏదో థాట్ ఉంది, ఈ సీన్కి ఇలా రాయొచ్చు, అలా రాయొచ్చు. వామిట్ అంటే మనం కక్కేయాలి, మన లోపల ఏది ఉందో అది ముందు పేపర్ మీద పెట్టేయాలి. అది బుల్షిట్ అయినా ఏదైనా పర్వాలేదు. దట్ ఈస్ కాల్డ్ వామిట్ డ్రాఫ్ట్. సో ఎప్పుడైతే రాసామో దాని నుంచి ఆటోమేటిక్గా కొన్ని సీన్స్
దాని నుంచి ఇంకా యూ విల్ గెట్ సో మెనీ వేస్ ఫర్ దట్ పర్టికులర్ సీన్ అనమాట. అదొకటి. రెండోది ఏంటంటే ఓవర్కమింగ్ దిస్ గెటింగ్ అవే ఫ్రమ్ యువర్ ప్లేస్ ఆఫ్ వర్క్. సపోజ్ మీరు ఒక ప్లేస్లో రాస్తున్నారు, మీ రూమ్లో రాస్తున్నారు లేదా ఆఫీస్లో రాస్తున్నారు, అక్కడి నుంచి యూ గో అవే. సో వెళ్ళిపోయాక ఏం చేస్తారంటే, అండ్ నాకు పర్సనల్గా బాగా హెల్ప్ అయిన ఏంటంటే ఒకటి వాకింగ్. సో యూ వాక్ ఎలాట్, ఎక్కువ నడుస్తూ ఉండండి, ఒక పార్క్ కానీ దగ్గరలో ఇంకెక్కడైనా. సో వాకింగ్ చేస్తుంటే సీన్ గురించి పర్టికులర్గా ఆలోచిస్తూ వాక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ గో వాక్ నడుస్తూ ఉండండి. ఓకే, నడుస్తూ ఉండండి. యూ అబ్జర్వ్ ద ట్రీస్, యూ అబ్జర్వ్ ద బర్డ్స్, యూ అబ్జర్వ్ వాట్ ఎవర్ విజిబుల్ ఫర్ యూ. అలా నడుస్తూ ఉండండి. ఆ ప్రాసెస్లో ఎక్కడో చోట తగులుతుంది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నాకు పర్సనల్లీ వెరీ హెల్ప్ఫుల్ అయింది ఏంటంటే వాటర్. సో వాకింగ్ అండ్ వాటర్ విల్ హెల్ప్ యూ. వాటర్ ఎలా హెల్ప్ చేస్తుందని అంటారేమో. సో ద మోర్ వాటర్ యూ డ్రింక్, ద మోర్ క్రియేటివ్ యూ విల్ బికమ్. సో ఇదేంటి గమ్మత్తుగా ఉందనిపిస్తుందా? అండ్ ఇట్స్ రియల్ యాక్చువల్లీ. సో ఇందులో సైన్స్ ఏంటంటే, అంటే వాటర్ అంటే 1 లీటర్, ఇప్పుడు సపోజ్ మీకు రైటర్స్ బ్లాక్ వచ్చింది, 1 లీటర్ వాటర్ తాగేస్తే మీకు రైటర్స్ బ్లాక్ వెళ్ళిపోతుందని కాదు నేను చెప్పటం. సో థింగ్ ఏంటంటే డే మొత్తంలో మీరు తాగే వాటర్ కంటెంట్ని పెంచాలి. సపోజ్ మీరు రోజు మొత్తం 1 లీటర్ తాగుతారు అనుకో, కానీ మేక్ ఇట్ 3 లీటర్స్, మేక్ ఇట్ 4 లీటర్స్. అంటే ఒకేసారి తాగమని కాదు, అప్పుడప్పుడు ఒక గ్లాస్ వాటర్ కొంచెం తాగి, ఒక గ్లాస్ వాటర్ తాగాక ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్, మళ్ళీ 20 మినిట్స్ తర్వాత ఇంకో గ్లాస్. అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బాడీలో మీ టాక్సిన్స్, మీ వేస్ట్ టాక్సిక్ మెటీరియల్ అంతా వెళ్ళిపోతాం. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో యువర్ బాడీ విల్ బికమ్ లైట్. సో దానికి ఇట్ హ్యాస్ మోర్ టైమ్ టు యాక్చువల్లీ మేక్ యూ మోర్ ఎనర్జైజ్డ్, మోర్ అలర్ట్ టు వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అండ్ దానికి ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ అంటే మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు, హెల్దీ వెయిట్ లాస్ అనమాట. సో ఒకే టైంలో యూ కెన్ యాక్చువల్లీ ఓవర్కమ్ రైటర్స్ బ్లాక్ అండ్ ఆల్సో బికమ్ మోర్ హెల్దీ ఆల్సో. సో డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ రెండోది వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే యూ కెన్ గో ఫర్ స్విమ్మింగ్. సో స్విమ్మింగ్కి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే వెన్ యూఆర్ ఫిజికల్లీ ఎక్సర్సైజింగ్, ఐ మీన్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు యువర్ బాడీ విల్ బీ వెరీ యాక్టివ్. దానివల్ల సో మెనీ కెమికల్స్, లోపల కెమికల్ రియాక్షన్స్ జరిగి ద బాడీ విల్ బి మోర్ ఎనర్జైజ్డ్. సో దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ఓవర్కమింగ్ రైటర్స్ బ్లాక్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అండ్ దట్స్ రిలేటివ్గా కొంచెం టఫ్ థింగ్, అంటే అది ప్రాక్టీస్లో పెట్టడం అనేది కొంచెం టఫ్ థింగ్, బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. అదేంటంటే మెడిటేషన్. సో ఐఎమ్ నాట్ అ రెగ్యులర్ ప్రాక్టీషనర్ ఆఫ్ మెడిటేషన్, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. నేను అప్పుడప్పుడు కొంచెం చేశాను, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, బట్ ఐఎమ్ అనేబుల్ టు కంటిన్యూ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ అనమాట. సో that will also help you in lot of ways. Okay, so postpone perfection, but do not postpone your paperwork. Okay, suppose మీరు ఎప్పుడు కంప్యూటర్లో రాస్తున్నారు అనుకోండి, స్టార్ట్ రైటింగ్ ఆన్ పేపర్. మీరు ఎప్పుడు ఎక్కువ పేపర్ మీద రాయటం అలవాటు అనుకోండి, స్టార్ట్ రైటింగ్ ఆన్ కంప్యూటర్. అంటే చేంజ్ ద మీడియం ఆఫ్ రైటింగ్ అనమాట. దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ మెనీ వేస్.